సొరకాయతో ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుని చూడండి. హాయ్ అండి, సొరకాయ మజ్జిగ చారు చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఒక సొరకాయలో సగం తీసుకున్నాను. అది పైన చెక్కు తీసేసాను. మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి. మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు కట్ చేసుకోవాలండి. అలా అయితే మజ్జిగ చారులో బాగుంటుంది. ఈ సైజు అయితే సరిపోతాయి. అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. కుక్కర్ తీసుకునండి. కుక్కర్లో ఇవి ముక్కలు వేసేసి విజిల్ వేయించుకోవాలి. వాటర్ పోసుకోవాలండి కొద్దిగా, ఎందుకంటే సొరకాయలో కూడా నీరు ఉంటుంది. కొద్ది పసుపు వేసుకుని, పావు స్పూన్ అంత పసుపు వేసాను. అలా ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. విజిల్ పెట్టేసుకుని నేనైతే 3 విజిల్స్ వేయించాను. విజిల్ వచ్చిన తర్వాత అండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కకి పెట్టేసుకోవాలి కుక్కర్. కొద్దిగా ఆయిల్ వేసుకునండి. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ అయితే మినపప్పు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నానండి, ఒక పావు స్పూన్ అంతా. ఆవాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకున్నానండి, పావు స్పూన్ అంత మెంతులు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకొక ఎండుమిర్చి అలా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు, ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి మంచిగా దోరగా వేయించాలి. పచ్చి లేకుండా అండి, మంచిగా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర వేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తే అండి ఆ వేడికే జీలకర్ర వేగిపోతుంది. దీనిలోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. నేను మర్చిపోయాను. ఈ పోపు అంతా పక్క తీసి పెట్టేసుకునండి. కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొద్దిగా వేయించుకోవాలి. ఆ పప్పులు వేయించినప్పుడే ఇవి కూడా వేసేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, అందుకని వెనకాల వేయించాను. ఇవి కూడా తీసేసుకోవాలి ఆ జార్లోకి. కుక్కర్ విజిల్ తీసండి, వేడి అస్సలు లేకుండా చల్లారనివ్వాలి. ఆ ముక్కల్ని బాగా చల్లారిపోవాలండి, లేకపోతే మనం మజ్జిగ పోసుకుంటే అండి ఇరిగిపోతుంది. మజ్జిగ చారు చేసుకుంటున్నాం కాబట్టి అండి ఇరిగిపోతుంది అన్నమాట. పెరుగు వేసామనుకోండి ఇరిగిపోద్ది. అందుకని ముక్కలు వేడి మీద వేసేస్తే ఇరిగిపోతుందండి. అందుకని ముక్కలు చల్లారిన తర్వాత కొన్ని ముక్కలు తీసుకునండి, ఒక పావు వంతు అలా తీసుకుని
నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి పప్పులు కరివేపాకు అదిని దానిలో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసాను. పెరుగు వేసుకుంటున్నాను అండి నేను. మరీ చిక్కగా ఉండక్కర్లేదు కొంచెము, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంది కదండి, అది కలిస్తే కొంచెం పలసగా అయిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్నది వేసేసుకుంటున్నా అండి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకు కరివేపాకు కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టేసాం కాబట్టి అండి, మనం తీయటానికి తినేటప్పుడు ఎక్కువ తీయటానికి ఏమి ఉండదండి, చెత్తది పైకి. కరివేపాకు కూడా అందులోనే ఉంది. తాలింపులు అయితే కొంచెం వేస్తాను నేను కరివేపాకు అంతే. ఈ సొరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇలా ఉండాలి, ఈ చిక్కదనం ఉండాలి, మరీ నీళ్ళల్లాగా ఉండకూడదు. ఇలా చిక్కదనం ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మజ్జిచారు అయితే కొంచెం పలసగానే చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చిక్కగా ఉండాలన్నమాట. ఉప్పు చూసుకునండి, సరిపడగా ఉప్పు కలుపుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి అండి, అది కారం అనేది, కారం కదా ఎండుమిర్చి వేసాను కదండి, తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం సరిపడగా. తాలింపు పెట్టుకుంటున్నాను అండి నేను. వెల్లుల్లిపాయ రెమ్మలు వేసాను దంచి, ఒక 7-8 అలా వేసానండి. కొంచెమే జీలకర్ర, ఒకటి చిన్న ఎండుమిర్చి వేసాను, కొన్ని ఆవాలు వేసానండి. మంచిగా తాలింపు వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసాను, ఎందుకంటే ఆల్రెడీ దానిలో వేసేసుకున్నాం కాబట్టి అండి, కొంచెమే కరివేపాకు వేసాను. మంచిగా వేగిన తర్వాత అండి, ఆవాలు చిటపటా వేగాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇలా ఉండాలండి, ఇంత చిక్కగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది.